అయితే 1,76,000 వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఇవి డైరెక్ట్ కస్టమర్లకు సంబంధించిన వెహికల్స్. డైరెక్ట్ టేబుల్ మీద కూర్చొని కొనే వాళ్ళను అమ్మే వాళ్ళని కూర్చోబెట్టి మీరే రేట్ మాట్లాడుకోవచ్చు. 4,35,000కు వోల్క్స్వ్యాగన్ కంపెనీ నుంచి మనకు వెహికల్ అనేది ఉండడం జరిగింది. 3,80,000కి మనకు రెనాల్డ్ డస్టర్ కార్ అనేది రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మనం హైదరాబాద్ అల్కాపూర్ దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రన్వే కార్కి సంబంధించిన కన్సల్టెన్సీకి వచ్చాము. ఇక్కడ దాదాపు ఒక 100 సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ఈరోజు చెప్పబోతున్నాను. అది మాత్రమే కాకుండా మనం వైజాగ్, విజయవాడ, కర్నూలు, హైదరాబాదు, కరీంనగర్ ఒక డిస్టిక్ అంటూ కాకుండా అన్ని డిస్టిక్లలో కూడా మీకు ఎక్కడ సులభంగా కార్ దొరుకుతుందని వీడియోస్ చేస్తున్నాము, చేయబోతున్నాము. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీరు ఇంకెక్కడ కార్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా అయితే కొన్ని కార్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చెవర్లైట్ స్పార్క్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ 83,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,76,000 వీళ్ళు కోట్ చేస్తున్నారు. 1,76,000కే చెవర్లైట్ స్పార్క్ చూసుకోవచ్చు. ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. హుండై కంపెనీ నుంచి i10 స్పోర్ట్స్ మోడల్ 2014 డీజిల్ వేరియంట్ సంబంధించిన వెహికల్ 74,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి 74,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. వెహికల్ ప్రైస్ వీళ్ళు కోట్ చేస్తున్నది వచ్చేసి 3,80,000. ఇంకా వచ్చి కూర్చొని మాట్లాడుతూ కూడా తగ్గిస్తారు. ఇవి డైరెక్ట్ కస్టమర్లకు సంబంధించిన వెహికల్స్. డైరెక్ట్ టేబుల్ మీద కూర్చొని కొనే వాళ్ళను అమ్మే వాళ్ళని కూర్చోబెట్టి మీరే రేట్ మాట్లాడుకోవచ్చు. 3,80,000 చెప్తున్నారు 2014. అలా ఇక్కడ మనం ఇంకో వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి నుంచి ఆల్టో K10 వెహికల్ చూసుకోవచ్చు. 2014 సంబంధించిన పెట్రోల్కి సంబంధించిన వెహికల్, వైట్ కలర్ వెహికల్ 67,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈ వెహికల్ వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,80,000 చేస్తున్నారు. కానీ వస్తే కూడా ఇంకెంత తగ్గిస్తారు. అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మారుతి నుంచి బెలినో 2015 మోడల్ సంబంధించిన బెలినో వైట్ కలర్ వెహికల్, పెట్రోల్కి సంబంధించిన వెహికల్ 70,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ వీళ్ళు 5,10,000 కోట్ చేస్తున్నారు. ఇంకా వచ్చి కూడా మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం విటారా బ్రీజా చూసుకోవచ్చు. టాప్ ఎండ్ మోడల్ 2018 మోడల్ 8,80,000 చెప్తున్నారు. 70,000కు పైగా రీడింగ్ తిరగడం జరిగింది. కండిషన్లో బాగుంది. 8,80,000 ఇంకా వచ్చి కూడా మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు క్రెటా, హుండై కంపెనీ నుంచి క్రెటా 2016 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 1.6 SX మోడల్. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 8,80,000 వరకు 2012కు సంబంధించిన వెహికల్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 6,00,000 చెప్తున్నారు. ఇదేం ఫిక్స్ రేట్ కాదు. ఇంకా వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు. ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. హోండా కంపెనీ నుంచి ఒక వెహికల్ ఉండడం జరిగింది. హోండా సిటీ SV మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 2014 పెట్రోల్కి సంబంధించిన వెహికల్ 50,000 జెన్యున్ రీడింగ్ అనేది తిరగడం జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 5,80,000 చెప్తున్నారు. ఇదేమి ఫిక్స్ రేట్ కాదు, వస్తే తగ్గిస్తారు. అలా ఇక్కడ మనం హోండా సిటీ నుంచి ఇంకో వెహికల్ చూసుకోవచ్చు. 2014 డీజిల్ వేరియంట్. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 5,80,000 చెప్తున్నారు. ఇంకా వచ్చి కూడా కూర్చొని మాట్లాడితే కొంచెం తగ్గిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వోల్క్స్వ్యాగన్ కంపెనీ నుంచి వెంటో 1.6 MPLకి సంబంధించిన వెహికల్ ఆటోమేటిక్. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ 2014 మోడల్కి సంబంధించిన వెహికల్ ఇది. ఈ వెహికల్ ఇప్పటివరకు 75,000 కిలోమీటర్లు తిరిగిందని చెప్తున్నారు. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 4,35,000. 4,35,000కు వోల్క్స్వ్యాగన్ కంపెనీ నుంచి మనకు వెహికల్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హుండై కంపెనీ నుంచి i10 మ్యాగ్నా 2011 మోడల్ పెట్రోల్కి సంబంధించిన వెహికల్, బ్లాక్ కలర్ వెహికల్ 68,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2,80,000 ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, అంటే ఈ వెహికల్స్ మామూలుగా ఈ హైదరాబాద్ వాళ్ళు అయితే తీసుకోవడానికి వీలుంటుంది. కానీ మామూలుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెహికల్ తీసుకోకపోయినా ప్రజెంట్ మార్కెట్లో ప్రైస్ అనేది ఎలా ఉంది అంటే మనం ఏ వెహికల్ ఎలా తీసుకోవడానికి కంపారిజన్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇక్కడ మనం ఇంకో వెహికల్ చూసుకున్నట్టయితే హుండై కంపెనీ నుంచి i10 2011 పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 87,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అయిపోయింది. వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,20,000. వచ్చి బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. అలా ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు హుండై కంపెనీ నుంచి ఎనో వెహికల్. హుండై నుంచి ఎనో వెహికల్ 2012 పెట్రోల్ వెహికల్ 88,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3,25,000 కోట్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న స్విఫ్ట్ డిజైర్ VDI 2018 మోడల్కి సంబంధించిన వెహికల్. ఈ వెహికల్ 62,000 రీడింగ్ అనేది తిరగడం జరిగింది. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 62,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈ వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 8 lakhs 8 లక్షలు చెప్తున్నారు. ఇదేమీ ఫిక్స్ రేట్ కాదు, వచ్చి కూర్చొని మాట్లాడచ్చు. అలా ఇక్కడ మనం రెనాల్ట్ డస్టర్ చూసుకోవచ్చు, 2012 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3,80,000. 3,80,000కి మనకు రెనాల్ట్ డస్టర్ కార్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హోండా సిటీ 2010 వెహికల్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3,50,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్విఫ్ట్ VDI డీజిల్ వేరియంట్ 2016 మోడల్. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 6,60,000 కోట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మారుతి నుంచి బెలినో. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 సింగిల్ ఓనర్. ఈ వెహికల్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 68,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది, డీజిల్ వేరియంట్. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 7,20,000 చెప్తున్నారు. ఇంకా వచ్చి మాట్లాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హుండై నుంచి i20 వెహికల్, i20 మ్యాగ్నా. ఈ వెహికల్ వచ్చేసి 76,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది, పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3,80,000 కోట్ చేయడం జరిగింది. 3,80,000కే హుండై i20 రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హోండా కంపెనీ నుంచి బ్రియో. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013 పెట్రోల్ వేరియంట్. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 64,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,95,000 కోట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మహేంద్ర స్కార్పియో 2006కు సంబంధించిన డీజిల్ వేరియంట్ 1,50,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ 2,80,000 ప్రైస్ చెప్తున్నారు. మహేంద్ర స్కార్పియో 2,80,000 వెహికల్ అనేది ఉండడం జరిగింది.